మేడారం మహాజాతర వైభవంగా జరుగుతోంది. అడవి దేవతలు గద్దెలపై భక్తులకు దర్శనమిస్తూ అభయమిస్తున్నారు. రాత్రి మేడారంలోని గద్దెల మీదికి చేరుకుంది సమ్మక్క సారలమ్మ. పగిడిద్దరాజు గోవిందరాజు సమేతంగా భక్తుల పూజలందుకుంటోంది సమ్మక్క. వనదేవతలంతా ఒకే దగ్గర కొలువుదీరిన అద్భుత ఘట్టాన్ని కనులారా తిలకించి తరిస్తున్నారు భక్తజనం. అమ్మల దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. రేపు సాయంత్రం వరకు గద్దెలపై దర్శనమివ్వనున్నారు అమ్మవార్లు. ప్రత్యేక పూజల తర్వాత తిరిగి వనప్రవేశం చేయనున్నారు. 28న పగిడిద్దరాజు గోవిందరాజు సారలమ్మ గద్దెపైకి చేరగా రాత్రి చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరింది. దీంతో అందరూ గద్దెలపై కొలువు తీరారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. కోట్లాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు 4000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మేడారం జాతరపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, జాతరలో భక్తుల రద్దీ ఎలా ఉంది? పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అయితే సమ్మక్క ఆగమనంతో ఒక్కసారిగా భారీ సంఖ్యలో భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. ఈరోజు శుక్రవారం, అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి రోజుగా భావిస్తారు. అందుకే ఈ రోజు మొక్కులు చెల్లించుకోవడం చాలా మంది సెంటిమెంట్గా భావిస్తారు. అందులోనూ ఇటు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు అందరూ కూడా గద్దెలపైన ఉంటారు. 4 దేవతలు గద్దెలపైన ఉన్నప్పుడే మొక్కులు చెల్లించుకోవడం అనేది కూడా చూస్తాం. 2 ఏళ్లకోసారి వచ్చే ఈ మహాజాతర కోసం కూడా భక్తులంతా కూడా ఎదురు చూస్తారు. ఆ నేపథ్యంలోనే రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి కూడా కంటిన్యూగా వస్తున్నటువంటి భక్తులతో అయితే మొత్తం మేడారం అంతా కూడా కిక్కిరిసిపోతుంది. మనం చూడొచ్చు, ఇది ప్రస్తుతం కనిపిస్తుందంతా కూడా మేడారంకు సంబంధించినటువంటి క్యూ లైన్. ఇందులో ఒకటి సామాన్య భక్తులు వెళ్ళే క్యూ లైన్, ఇంకొకటి విఐపి వివిఐపి. ఏ క్యూ లైన్ చూసినా కానీ భక్తుల తాకిడి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబ సమేతంగా పిల్ల పాపలతోటి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడు కూడా అమ్మవారి దర్శనానికి వస్తారు, మొక్కులు చెల్లించుకుంటారు. గత 4 రోజులుగా మా మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా జనసందోహంగా మారాయి. ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. అమ్మవారిని ఆగమన సందర్భంగా కూడా చూడొచ్చు. నిన్న చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చే సమయంలో కూడా మనం చూడొచ్చు, లక్షలాది మంది భక్తులు అమ్మవారికి నీరాజనాలు పలుకుతూ కూడా రకరకాల మొక్కులు చెల్లించుకుంటూ అమ్మవారికి ప్రణమిల్లి మరి స్వాగతం పలుకుతూ అమ్మవారిని గద్దెపైకి తీసుకొచ్చేంత వరకు కూడా ఎదురు చూశారు. అమ్మవారు ఎప్పుడైతే గద్దెపైకి వచ్చారో నిన్న రాత్రి నుంచి కూడా ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరిగిపోయింది. అటు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు, ఆ తర్వాత జంపన్నకు పూజ చేస్తున్నారు, అమ్మవారిని దర్శనానికి వస్తున్నారు. అయితే చాలా మంది జంపన వాగులో స్నానం చేసిన తర్వాత అదే తడి బట్టలతోటి అమ్మవారికి మొక్కులుగా ఉన్నటువంటి తమ ఎత్తు బంగారం సంచినట్టు కావచ్చు, లేదా కొబ్బరికాయ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించడానికి తీసుకువెళ్తారు. అయితే జనరల్గా కూడా మనం ఏదైనా వెయిట్ ఒక 2 కిలోలు 3 కిలోలు ఉంటే కొద్దిసేపు దాన్ని మోయాలి అంటేనే ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇక్కడ చూడొచ్చు, వయసుతోటి సంబంధం లేదు. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అమ్మవారికి ఇష్టమైంది బెల్లం. ఆ బెల్లం అమ్మవారి చెంతకు చేరేంత వరకు కూడా వాళ్ళ శిరస్సు పైనే ఉంటుంది. అది ఒక్కొక్క బెల్లంకు సంబంధించి కూడా చూస్తే 15 నుంచి 20 కిలోల వరకు ఉంటుంది. అంత బంగారాన్ని కూడా వాళ్ళు మోసుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళంతా కూడా అమ్మవారి నామస్మరణ జై సమ్మక్క సారలమ్మ అనుకుంటూనే వెళ్తారు. తమ మీద ఎంత బరువు ఉన్నది అనేది కూడా వాళ్ళు మర్చిపోతుంటారు, అలసిపోరు. జనరల్గా 1 గంట 2 గంటలు నడిస్తేనే మనం అలసిపోతాం, కానీ దాదాపుగా రోజు మొత్తం వాళ్ళంతా కూడా నడుస్తూనే ఉంటారు. అమ్మవారికి గద్దెల వరకు వెళ్ళే వరకు చూస్తే ఒక్కొక్కరికి 2-3 గంటల సమయం పడుతుంది. రాత్రి అయితే దాదాపు 5-6 గంటల సమయం పట్టింది. జంపన్న వాగు దగ్గర నుంచి గద్దెల దాకా దాదాపు 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. కానీ నడుచుకుంటూ రావాలంటేనే అరగంట పైన పడుతుంది. అంత క్రౌడ్ ఉంటుంది. అంత క్రౌడ్లో మొత్తం ఇక్కడే విడిది చేస్తారు. రోజంతా వాళ్ళు అమ్మవారి నామస్మరణతో ఉంటారు. ఎటు చూసినా అసలు ఎక్కడ రెస్ట్ తీసుకోవడానికి చిన్న అవకాశం కూడా వాళ్ళకు ఉండదు. అయినా ఎక్కడ అలసిపోరు. ఎక్కడ కూడా మేము ఇంత రాత్రింబావులు నిద్ర లేకుండా కూడా అమ్మవారి దర్శనానికి వచ్చాం అనే అలసట ఏ ఒక్కరిలో కనపడదు. ఏ ఒక్కరిలో చూసినా తాము అమ్మవారికి సమ్మక్క సన్నిధికి వెళ్తున్నాం, అమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నాం, ఇదే వాళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఈసారి మనం ఈసారి చూస్తే క్యూ లైన్కి సంబంధించి కూడా చూస్తే వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ ఏర్పాటు చేశారు.
ఎమర్జెన్సీ డోర్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో మంచినీళ్ళు కావచ్చు లేదా అత్యవసరం ఉంటే కూడా రెస్క్యూ టీమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. క్యూ లైన్లన్నీ కూడా సజావుగా వెళ్ళడానికి, అంటే గతంలో భక్తులు లోపలికి వెళ్ళే సమయంలో తోపులాటలు జరిగేవి, తర్వాత కొంత కిక్కిరిసిపోయినటువంటి క్యూ లైన్లలో చాలా ఇబ్బందులు పడేవారు. కానీ అలాంటి పరిస్థితులు మళ్ళీ జాతరలో కనిపించకూడదు అనేది దాంతో శాశ్వత పరిష్కారం చేశారు. మొత్తం అతిపెద్ద షెడ్లు ఏర్పాటు చేశారు. అంటే గాలి వెలుతురు పూర్తిగా వాళ్ళకు వచ్చే విధంగా, ఒక ఎండ నుంచి కావచ్చు చలి నుంచి కావచ్చు కాపాడుకునే వాళ్ళకు రక్షణ ఉండే విధంగా, తర్వాత క్యూ లైన్లో కూడా వెళ్ళే సమయంలో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో మాత్రం చూస్తే చీమలు ఏ విధంగా అయితే మనకు పుట్టలోంచి బయటికి వెళ్తూ ఉంటే కనిపిస్తాయో, సేమ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి మేడారం పరిసర ప్రాంతాల్లో ఉన్న క్యూ లైన్లన్నీ కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. ఇక రోడ్లు అయితే జంపన వాగునే తలపిస్తున్నాయి. నీటి ప్రవాహం ఎలా ఉంటుందో భక్తుల ప్రవాహం అలా ఉన్నట్టుగా మేడారం ప్రధాన రహదారుల నుంచి మొత్తం కూడా కనిపిస్తుంది. అయితే మేడారంకి సంబంధించి కూడా చూస్తే చాలా కుగ్రామం. మేడారంతో పాటు ఇటు పసరా తాడువాయి వరకు కూడా మొత్తం దాదాపు 50 కిలోమీటర్ల పరిధిలో మొత్తం మేడారంకి వచ్చేటువంటి భక్తులతోటి, తర్వాత తిరిగి వెళ్తున్నటువంటి భక్తులతోటే కనిపిస్తుంది. అయితే 2-3 రోజులుగా సమ్మక్క ఆగమనం కోసం అందరూ కూడా భక్తులు వెయిట్ చేస్తుంటారు. 2 రోజుల క్రితం వచ్చిన వాళ్ళు కూడా సమ్మక్క గద్దెపైకి వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఇప్పుడు అమ్మవారు గద్దెపైకి వచ్చింది, రాత్రి నుంచి కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరిగి వాళ్ళు మళ్ళీ వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. తిరుగుముఖం పడుతున్నటువంటి వాళ్ళతోటైతే మళ్ళీ రోడ్లు ఇప్పటి వరకు చూస్తేనేమో వాళ్ళకు సంబంధించి భక్తుల రాకతోటి ఓవైపు ఉంటే, ఇప్పుడు మాత్రం వచ్చే భక్తులు వస్తున్నారు, మళ్ళీ వెళ్ళే భక్తులతోటి కూడా రెండు వైపులా భక్తులకు సంబంధించినట్టు వెళ్తున్న వాహనాలతోటే ఉందని చెప్పచ్చు. ఆర్టీసీకి సంబంధించి కూడా చూస్తే ఈసారి 4200 బస్సులను అందుబాటులో ఉంచింది. దాదాపు 48,000 సర్వీసులను షటిల్ సర్వీసులను చేసే విధంగా కూడా ఏర్పాటు చేసుకుంది. నిన్నటి వరకు కూడా చూస్తే వచ్చే భక్తులతోటే బస్సులన్నీ కూడా నిండాయి, వెళ్ళే బస్సులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. కానీ రాత్రి నుంచి చూస్తే వచ్చే బస్సులు ఎంత క్రౌడ్గా నిండిపోతున్నాయో, వెళ్ళే బస్సులు కూడా అదే స్థాయిలో భక్తులతోటి వెళ్తున్నాయి. సేమ్ టైంలో వచ్చే వాహనాలు వెళ్ళే వాహనాలతో అయితే రోడ్లన్నీ కూడా రద్దీగా మేడారం పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నీ ఉన్నాయి. అమ్మవారికి సంబంధించి 4 దేవతలు గద్దెలపై ఉండడంతో భక్తులంతా కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈరోజు ములుగు జిల్లాకు సంబంధించి కూడా అఫీషియల్గా హాలిడే ఇచ్చారు. ములుగు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలే కావచ్చు, జనరల్ హాలిడే కాబట్టి అందరూ కూడా ములుగుకు సంబంధించినటువంటి లోకల్ వాళ్ళంతా కూడా అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. సేమ్ టైంలో ఈసారి జాతరకు సంబంధించి కూడా చూస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ కాదు, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, అదేవిధంగా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే మొత్తం ఆలయ ప్రాంగణం కూడా ఇప్పుడు చూసినా అమ్మవారి నామస్మరణ, అమ్మవారికి సమర్పించే మొక్కులతోటే భక్తులంతా కూడా కనిపిస్తున్నారు. అయితే ప్రధానంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యను ఈసారి చాలా వరకు అరికట్టగలిగారు. ఎందుకంటే ముందే రూట్ మ్యాప్ ఇవ్వడం కావచ్చు, తర్వాత 1 వేలు చేయడం, సేమ్ టైంలో ఎక్కడైతే పార్కింగ్ ప్లేసెస్ కూడా ఈసారి 14,800 ఎకరాలను ఏర్పాటు చేశారు. 53 చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏఐ టెక్నాలజీని వినియోగించారు, 20 వరకు డ్రోన్లను ఉపయోగించారు. ఎక్కడైతే క్రౌడ్ ఉందో అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ చేశారు. దీంతో ఎక్కడ క్రౌడ్కి సంబంధించినటువంటి కంట్రోల్ చేయడంలో కావచ్చు, మేనేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. సేమ్ టైంలో క్యూ లైన్ల దగ్గర కావచ్చు, లేదా భక్తులు దర్శనానికి వచ్చే దగ్గర మాత్రం చాలా క్రౌడ్ కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకోవాలా అనే ఆతృతతో పాటు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి వస్తారు కాబట్టి కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. కానీ వాళ్ళకు కావాల్సినటువంటి రెస్క్యూ టీమ్స్ కావచ్చు, తర్వాత ఏదైనా వైద్య సహాయం కావాలంటే మొబైల్ అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. తర్వాత హాస్పిటల్స్ను ఏర్పాటు చేశారు. రకరకాల వింగ్స్ అన్నిటి కూడా ఆపరేషన్స్లలో వాళ్ళకు కావాల్సినటువంటి సేవలన్నింటిలో కూడా అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై ఉన్నది. మొత్తంగా మేడార్ పరిసర ప్రాంతాలంతా కూడా భక్తి పారవస్యంగా మారాయి. అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. అయితే ఈరోజు రాత్రి వరకు కూడా క్రౌడ్ ఇట్లానే కంటిన్యూ అవుతుంది. రేపు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. రేపు అమ్మవారికి సంబంధించిన వనప్రవేశం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. దానికి సంబంధించి ముందు కూడా ఆలయ శుద్ధి కావచ్చు అవంతా ఉంటుంది. కాబట్టి రేపు మధ్యాహ్నం వరకే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చాలామంది భావిస్తారు. దీంతో ఇవాళ నుంచి స్టార్ట్ అయినటువంటి కంటిన్యూగా భక్తుల తాకిడి రేపు మధ్యాహ్నం వరకు ఇదే విధంగా ఉంటుంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. సేమ్ టైంలో సండే రోజు హాలిడే, మళ్ళీ జాతర నెక్స్ట్
నెక్స్ట్ డే ఆ రోజు పౌర్ణమి కూడా వస్తుంది. ఆ రోజు మళ్ళీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో కావచ్చు, అమ్మవారిని గద్దెలపైనే ప్రతిష్ఠించే సమయంలో కావచ్చు, తిరిగి అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకునే సమయంలో కాదు, ఇబ్బందులు లేకుండా అయితే ఒక పకడ్బందీ ప్లాన్ తోటి అయితే అధికార యంత్రాంగం అంతా కూడా ఈ విషయంలో సక్సెస్ అయింది. ప్రస్తుతం అయితే మేడారం అంతా కూడా భక్తులతోటి చాలా క్రౌడ్ ఉంది. ఓవైపు వచ్చే భక్తులు, తిరిగి దర్శనం చేసుకున్నటువంటి వెళ్తున్నటువంటి భక్తులతో అయితే రోడ్లన్నీ కూడా వాహనాలు